క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, సామాన్య కాలము 3వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనముల యొక్క సారాంశము క్రీస్తుని అనుసరించుట. సముద్రపు ఒడ్డు తీరమున ఉన్నటువంటి మత్స్యకారులను యేసు పిలుస్తూ, నేను మిమ్ము చేపలను పట్టువారిగా కాక మనుష్యులను పట్టువారిగా చేసేదను అని తన శిష్యులను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు క్రీస్తు వారిని పిలిచాడు అని ప్రశ్నించుకుంటే, మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు, గాఢాంధకారమున ఉన్నటువంటి వారు, అజ్ఞానములో ఉన్నటువంటి వారు, పాపపు ఊబిలో ఉన్నటువంటి వారు ఓ గొప్ప వెలుగును చూచారు అని యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. వారిని ఉద్దేశించి ఈనాటి సువార్తికుడు మత్తయి కూడా ఆ మొదటి పట్టణంలో వ్రాయబడినటువంటి ఆ వచనమును తీసుకొని క్రీస్తుని ఈ లోకమునకు వచ్చినటువంటి ఓ వెలుగుగా మనందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు నేనే ఈ లోకానికి వచ్చినటువంటి వెలుగుని అని బోధిస్తూ ఉన్నాడు. ఈ లోకమునకు వచ్చినటువంటి వెలుగును నేనే అని పలుకుతూ, క్రీస్తు మాత్రమే కాదు, క్రీస్తుకి జ్ఞానస్నానం ఇచ్చినటువంటి బప్తిస్మ యోహాను కూడా పలుకుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే యోహాను శుభవార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనము చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉన్నది, ఇదిగో ఈయనయే వెలుగు, నేను వెలుగును కాదు, నేను వెలుగునకు సాక్ష్యమిచ్చుటకు వచ్చి తిని, ఎవరి మీదనైతే పావురము రూపములో పవిత్రాత్మ దిగువచ్చుట నీవు చూచెదవో అతడే ఈ లోకానికి రానున్నటువంటి మెస్సియా అని ఆత్మ తనకు తెలియపరిచిన విధముగా బప్తిస్మ యోహాను క్రీస్తుని గురించి ఇదియే వెలుగు, ఈయనయే ఈ లోకానికి రానున్నటువంటి వెలుగు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాటి పఠనముల ద్వారా మనము క్రీస్తుని అనుసరించుట అనేటటువంటి విషయాన్ని గురించి ధ్యానించుకుందాం. మరి క్రీస్తుని అనుసరించుట లేక క్రీస్తుని అనుకరించుట ఒకటేనా? ఫాలోవింగ్ జీసస్ అండ్ ఇమిటేటింగ్ జీసస్, ఈజ్ ఇట్ ద సేమ్ థింగ్? ధ్యానించుకుందాం. క్రీస్తుని అనుసరించుట అనగా క్రీస్తు బోధనలను అనుసరించుట, క్రీస్తు యొక్క సువిశేషపు వాక్యానుసార ప్రకారము జీవించుట, క్రీస్తు బోధించినటువంటి బోధనలను అర్థం చేసుకొని ఆ బోధనలను అనుసరిస్తూ వాటి ప్రకారం జీవిస్తూ ఇతరులకు బోధిస్తూ తమను తాము క్రీస్తులో ఐక్యపరచుకునుట క్రీస్తుని అనుసరించుట. మరియు క్రీస్తుని అనుకరించుట అంటే ఇమిటేటింగ్ క్రైస్ట్ అనేటటువంటిది ఏమిటంటే, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు అని పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19-20 వచనములు ఏ విధముగానైతే పలుకుతూ ఉన్నాయో, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడని, నా యందు సంపూర్ణంగా క్రీస్తుని ఆలింగనం చేసుకుని అవహరించుకొని క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడనేటటువంటి మనస్తత్వంతో మాత్రమే కాక మన మాట, చేతలు, క్రియలు, ప్రవర్తన, నడవడిక ప్రతి ఒక్కటి కూడా సాక్షాత్తు క్రీస్తుని ప్రతిబింబింప చేయగలిగేటటువంటి భాగ్యమును ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండుట క్రీస్తుని అనుకరించుట అనగా ఇమిటేటింగ్ క్రైస్ట్. ఒకవేళ క్రీస్తే మన యందు జీవిస్తే ఏ విధంగా జీవిస్తూ ఉంటాడో అనేటటువంటి విధముగా జీవించడమే క్రీస్తుని అనుకరించుట. వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే, క్రీస్తుని అనుసరించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటి? వారి యొక్క ప్రథమ కర్తవ్యం క్రీస్తుని బోధించటము, క్రీస్తు యొక్క సువిశేషానుసార ప్రకారం జీవించటము, క్రీస్తుని మాత్రమే గణపరచటము, క్రీస్తుని మాత్రమే పూజించటము, క్రీస్తుని మాత్రమే కీర్తించటము, క్రీస్తు పలికినటువంటి విధముగా ప్రపంచ నలుమూలలకు వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వటము, క్రీస్తు యొక్క బోధనలను ప్రపంచంలో ఉన్నటువంటి సకల జాతి జనులకు కూడా వ్యక్తపరచటము, బోధించటము, తెలియపరచటము, క్రీస్తు గురించి తెలియని వారికి క్రీస్తుని తెలియపరచటము, అదే విధముగా క్రీస్తు వాక్యానుసార ప్రకారం జీవించటము అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే క్రీస్తుని అనుసరించాలి అనేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా, క్రీస్తుని అనుకరించాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని మాత్రమే ప్రేమించాలి, క్రీస్తుని మాత్రమే బోధించాలి,
క్రీస్తుకి తగిన విధముగా జీవించాలి. మూడవదిగా మరి క్రీస్తుని అనుసరించు వారికి ఉండవలసినటువంటి లక్షణములు ఏంటి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డిసైపుల్షిప్ ఆఫ్ క్రైస్ట్? ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అంటే క్రీస్తుని అనుసరించేటటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణములు ఏంటంటే, మొట్టమొదటిగా మత్తయి శుభవార్త 10వ అధ్యాయము మనకు తెలియజేస్తూ ఉన్నది, క్రీస్తుని అనుసరించేటటువంటి వారు తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, తన భార్య బిడ్డలను, తనకున్నటువంటి బంధుమిత్రులను సమస్తమును కూడా త్యజించి వేచి వారందరికంటే కూడా క్రీస్తుని మిన్నగా ప్రేమించాలి. అందుకే క్రీస్తు పలుకుతూ ఉన్నాడు, నాకంటే మిన్నగా తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధుమిత్రులను, భార్య బిడ్డలను ప్రేమించువాడు నాకు అనర్హుడు అని పలుకుతూ ఉన్నాడు. అదేవిధముగా తనను తాను త్యజించుకొనని వాడు నాకు అనర్హుడు అంటున్నాడు. అంటే నాకంటే మిన్నగా తనను ప్రేమించుకునేవాడు కూడా నాకు అనర్హుడు అంటున్నాడు. మరి మూడవదిగా క్రీస్తు కంటే కూడా మిన్నగా ధనమును కానీ మరియు ఆస్తిపాస్తులను కానీ, పేరు ప్రతిష్టలను కానీ, కీర్తి ప్రతిష్టలను కానీ, అష్ట ఐశ్వర్యములను కానీ, మిగిలినటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి లౌకిక వాంఛలను, కోరికలను ఎవరైతే మిన్నగా ప్రేమిస్తారో వారు క్రీస్తుని అనుసరించుటకు అనర్హులను పలుకుతూ ఉన్నాడు. లూకా శుభవార్త 9వ అధ్యాయము 23-24 వచనములు చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, క్రీస్తును అనుసరించాలంటే మొట్టమొదటి లక్షణము ఉండవలసినటువంటిది ఒకే ఒక లక్షణము, క్రీస్తును మాత్రమే ప్రేమించాలి. క్రీస్తుని మాత్రమే మన జీవితంలో ప్రాధాన్యతనివ్వాలి. క్రీస్తుకు మాత్రమే మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. అది క్రీస్తుని అనుసరించేటటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరునికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం. మరి క్రీస్తుని అనుకరించాలి అనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి క్రీస్తు ఏ విధంగా జీవించాడో ధ్యానించుకుందాం. క్రీస్తు పలుకుతూ ఉన్నాడు, నేను సేవింపబడుటకు రాలేదు, సేవించుటకు వచ్చానంటున్నాడు. నేను అధికారమును చూపుటకు రాలేదు, అధికారములో ఉన్నటువంటి వారిని ప్రశ్నించుటకు వచ్చానంటున్నాడు. ప్రశ్నించాడు కూడా. అదేవిధముగా పాపపు ఊపిలో ఉన్నటువంటి వారికి ఓ వెలుగుని చూపటానికి వచ్చాడు క్రీస్తు. అందుకనే లూకా శుభవార్త 4వ అధ్యాయంలో పలుకుతూ ఉన్నాడు, ఆత్మ నాపై దిగి వచ్చినది, ఎందుకంటే అంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగును చూపటానికి, మరియు చెరసాలలో ఉన్నటువంటి వారికి విడుదలనివ్వటానికి, మరియు పేదరికంలో ఉన్నటువంటి వారికి విముక్తినివ్వటానికి, గుడ్డి వారికి, మిగిలినటువంటి అనారోగ్యులకు, అస్వస్థతలో ఉన్నటువంటి వారికి స్వస్థతను చేకూర్చడానికి, మరియు దేవుని యొక్క హితవత్సరమును ప్రజలందరికీ కూడా బోధించడానికి నేను వచ్చానని క్రీస్తు పలుకుతూ ఉన్నాడు. అదేవిధముగా ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. క్షమింపమని అడిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా 70 సార్లు క్షమించమంటూ ఉన్నాడు. ఇవ్వమన్నాడు, క్షమించమన్నాడు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అధికంగా ఇవ్వబడుతుంది అన్నాడు. క్షమించే ప్రతి ఒక్కడు కూడా దైవత్వంలో భాగస్థులు అవుతారంటూ ఉన్నాడు. ఎన్నో బోధనలు చెప్పాడు. క్రీస్తు ఆ విధంగా చెప్పడమే కాదు, బోధించడమే కాదు, తదనుగుణంగా జీవించాడు. తాను శిలువ మీద బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు తనను హింసించు వారి కొరకు ప్రార్థించాడు. ఓ దేవా, వీరు ఏమి చేస్తూ ఉన్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుడి అని పలుకుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది క్రీస్తు జీవించినటువంటి విధానం. మానవత్వాన్ని పంచాడు. ప్రతి మనిషిని దేవునికి చేరువగా చేర్చాడు. ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు, దైవత్వం ఉంది అని గుర్తించమని చెప్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క పుత్రత్వంలో భాగస్థుల్ని గావిస్తూ దేవుని యొక్క కుమారులుగా గావిస్తూ ఉన్నాడు. ఇది క్రీస్తు యొక్క బోధనల యొక్క సారాంశం. క్రీస్తుని అనుసరించగోరేటటువంటి ప్రతి ఒక్కడు కూడా చేయవలసినటువంటి ప్రథమ కర్తవ్యము మరియు ఉండవలసినటువంటి ప్రథమ లక్షణము కూడా క్రీస్తుని మాత్రమే ప్రేమించాలి. క్రీస్తుకి మన జీవితంలో ప్రాధాన్యతనివ్వాలి మరియు క్రీస్తుని బోధించాలి. మన జీవితం ద్వారా క్రీస్తుని 10 మందికి ప్రతిబింబింపజేయగలగాలి. క్రీస్తుని 10 మందికి కూడా తెలియపరచగలగాలి. ఇదే ఈనాటి పఠనముల యొక్క ముఖ్య సారాంశం ప్రియులారా. కాబట్టి ఈ వాక్యమును ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుకి మీ జీవితంలో
ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఇస్తారని కోరుకుంటూ క్రీస్తుని యొక్క బోధనల అనుసరణ ప్రకారం జీవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.